కరప గ్రామంలో క్రికెట్ గ్రౌండ్ ను అభివృద్ధి చేయాలని కరప తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవు వెంకన్న బృందం రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్లో వినతి పత్రం అందించారు. సమస్యను రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన గ్రౌండ్ అభివృద్ధికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ గతంలో కరప గ్రౌండ్ ను సానా సతీష్ బాబు అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. గత 10 years క్రితం చాలా మంది డెవలప్ చేస్తున్నారు కానీ ఎవరు చేయలేదు. మనకి మన రాష్ట్ర సభ్యులు గౌరవనీయులైన సానా సతీష్ బాబు గారు మనకి ఆంధ్ర క్రీడేషన్ సెక్రటరీ అవ్వడం వల్ల మనకి రూరల్ సైడ్ డెవలప్మెంట్ అవ్వడానికి ఆయన ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. మన అలా కరప దగ్గరలో ఉన్న కాకినాడ దగ్గరలో ఉన్న 10 kilometers ఉన్నదానికి ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. మా తాతీలు గారు అందరూ వచ్చారు. కరప దగ్గర ఊరందరూ ఈ గ్రౌండ్ గురించి ఎంతో కాలం ఎదురు చూస్తున్నారు. మన సానాథ్ గారు దృష్టి తీసుకెళ్ళి సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆయన మన కాకినాడ సైడ్ అంతా డెవలప్ చేస్తున్నారు అంతా. అందుకని ఈ కరప గ్రౌండ్ కూడా త్వరలో మళ్ళీ పండగకి వాతావరణం వచ్చే లోపల మనకు సదశీర దగ్గర తీసుకెళ్ళిన విషయం తీసుకెళ్ళాం. మళ్ళీ ఆయన దృష్టి పెట్టి దీనికి గ్రౌండ్కి హైట్ కావాలంటున్నారండి, డ్రైనేజ్ కావాలంటున్నారు. దానికి ఇది త్వరలోనే వెంటనే ప్రారంభిస్తాం. సతీష్ గారి దృష్టికి తీసుకెళ్తాం సార్. పోలిశెట్టి వారి మీద కూడా క్రికెట్ టోర్నమెంట్ గత 30 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా పండగ వాతావరణంలో సంక్రాంతి మరి అందరికీ కూడా మంచి కొత్త సంక్రాంతి తీసుకొచ్చే విధంగా ప్రతి సంవత్సరం కూడా 30 సంవత్సరాల నుంచి ఏకదాటిగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మరి సతీష్ గారి బృందం కూడా ఆ క్రికెట్మెంట్కి టోర్నమెంట్కి కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. అప్పట్లోనే మరి దీని గురించి ఆయనకి వివరించడం జరిగింది. దానిలో భాగంగా సానా సతీష్ గారు ఎంపీ గారి యొక్క సహాయ సహకారాల కోసం ఈరోజు 10వ గ్రీవెన్సీలకి వచ్చి మా గ్రౌండ్ని తీర్చిదిద్దాలి, క్రికెట్ను ముందుకు తీసుకెళ్ళాలి, పండగ వాతావరణం రెట్టింపు చేయాలనే ఆలోచన విధానంతో మరి ఇన్ఛార్జ్ గారు అయినటువంటి మేకా లక్ష్మణమూర్తి గారిని తలాటం హరీష్ గారిని కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా సార్ దృష్టిలోకి తీసుకెళ్తానన్నారు. దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి